కాదు, అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. చూసుకున్నావా? నమస్తే. ఈసారి కొంచెం ఫన్నీగా డిఫరెంట్గా కొత్త కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. నాగరాజ్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని అంటే కళ్ళకు గంతలు కట్టుకొని నా ఫేస్కి మేకప్ వేస్తాడనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీ ఫేస్ మీద స్మైల్ అయితే పక్కా అనమాట. అయితే మేకప్ అప్లై చేసే ముందు ప్రోడక్ట్స్ తెలుసా లేదా అని చిన్న టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటిది? యు నో ద బేసిక్ ఏమంటారు? ఫౌండేషన్, ఐలైనర్. ఐలైనర్ కాకపోతే పింక్ ఐలైనర్ కదా? కాదు అది ఐలైనరే. అలా పెడతా చూడండి. ఇప్పుడు నా ఫ్యూచర్ లాగా అర్థమవుతుంది. చేయమనుకోకండి, మన దగ్గర బ్లైండ్ ఫోల్డ్స్ లేవు. నువ్వు కనిపించి వేసినా కనిపించకపోయినా వేసినా నేను ఎట్లుంటానో నాకు అర్థమైంది. ఏంది అయ్యో కనిపిస్తున్నాయి నీకు? కనిపిస్తలే. కనిపిస్తున్నా? కనిపిస్తలే. బుక్కులో ప్రపంచమే కనిపిస్తుంది. ఇది నాకు తెలియదా? ఫౌండేషన్. నీకు ఏం కావాలి? నాకు ఒక డబ్బా కావాలి. డబ్బా రైట్. అదేంటిది? ఇది అద్దం ఉంటుంది, ఇట్లా బట్ట ఉంటుంది. బట్ట ఇది బట్టనే కదా, ఇటు కొట్టుకోవాలి. రైట్, ఎగ్జాక్ట్లీ. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. రెడీయా? చూపి ఒకసారి ఎట్లా పెడుతున్నావు. చూపి 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 ఇక్కడ ఎట్లా అప్లై చేద్దామని చూసిన. చూపి కొడుతున్నావు కానీ నువ్వు కొడుతొస్తుందా అంటే ఇప్పుడు చేత్తోనే పెడతావు. బ్రష్ వాడు. చెప్పాలి. చీమి తీసి నాకే పోస్తున్నావు. అదేంటిది? ఇది 2-in-1. ఒకటి బ్రష్, ఇంకోటి కూడా బ్రష్ లాంటిదే, కాకపోతే ఇది మూతి పెట్టుకోవాలి. మూతిగా ఇంకా నేను కళ్ళకు పెట్టుకునేది కేవలం. వాసన బట్టి నీకు మూతికి పెట్టాలో ముక్కుకు పెట్టాలో తెలుస్తా. పెట్టుకోలేదు. నాకు అర్థమైంది. ఎక్కడ బ్రష్ ఇచ్చి ఇది పెట్టుకోమని ఇచ్చినట్టు అర్థమైంది. కొంచెం వేయాలంత గానం కావాలి. ఇప్పుడు చదువుకోవాలి. సేమ్ పండుకోతి లెక్క చేస్తున్నా. అర్థమవుతుంది. వాసన మెల్లగా నీరు తగలయ్యా. ఇదేందనుకుంటున్నాం? ఇట్లా తిరుగుతుందంటే కన్ఫామ్గా అయ్యే మూతి పెట్టుకున్నారు లిప్స్టిక్. దానికి ముందు లిప్ బామ్ అని ఒకటి పెడతారు తెలుసా? లిప్ బామ్ ఉందా? వద్దు, లిప్పలేదు. నువ్వు అడిగిన పెడతావు. మళ్ళీ ఇక్కడ అర్థం ఉంది. ఒకసారి నన్ను నేను చూసుకుంటావు. ఎట్లా కూర్చున్నావు? చూసుకోదా? సగం ఫౌండేషన్ రాసిన దానికి ఆల్రెడీ. ఎట్లా? ఏడనే మూతి, పని మూతి. మూతి మూస్తే కూడా తెలుస్తుంది. పట్టు. నువ్వు అట్లా రాస్తున్నావు. మంచిగా వచ్చేది. ఒక్క నిమిషం నా అవసరం చూపించుకొని. సరే సరే ఆగా, నేను వాళ్ళకు చెప్తా. అంతవరకు దీన్ని ఇట్లా కరిగించిందే లేదు. అమ్మో, నేను ఎట్లా కనిపిస్తున్నాను ఏమో. ఒక్కసారి అర్థం. నేను ఒకసారి చూడాలి ఇద్దరం. మంచిగానే ఉంది. చాలు. అంత పెట్టరమ్మా, లైట్ గా అసలు పెట్టలేదు. డ్రాయింగ్ ఎక్స్పర్ట్ వద్దు. నెక్స్ట్ టైం ప్లీజ్. అమ్మో, నువ్వు చీర కనిపిస్తుంది. పెట్టుకుంటా. మూత పెట్టుకుంటా ప్లీజ్. అది ఎవరు నాకు అర్థమైపోతుంది. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉంటే చూడకండి వీడియో ప్లీజ్. ఇదా ఏదైనా కాలేదు ఉంటే ముందే చెప్పు. అది ఏడబెడతావు చెప్పు ఫస్ట్. కన్ఫామ్గా ఐబ్రో. ఐబ్రోవా? నేను ఐబ్రోకి ఏం వాడా. ఐబ్రోకా లేకపోతే కరువేపాకి.
నేను వేసుకునేటప్పుడు చూస్తాడు బాగానే. ఎట్లా పెట్టాలి? ఇటు నీకు ఇది పెట్టడం రాదు. మరి? రాజు వదిలేసి ఇట్స్ ఓకే. చిన్న పెడతా. చిన్న పెట్టుడు ఇందాక అట్లా పట్టుకున్నాడు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మా ఏ నువ్వు ఇది సగం సగం చేస్తావు. అట్లా పట్టుకోలేదు. సరే ఇట్లా కళ్ళు రెండే కళ్ళు ఉన్నాయి ప్లీజ్. కన్ను మూసుకో. కళ్ళు సరే ఆగని. ఈ కన్ను ప్రాబ్లం అయితే ఆగని. నాకు ఏ కళ్ళు ప్రాబ్లం లేదు. ఏమైంది? ఇట్లా గీతమైందమ్మా కలర్ గీకినట్టు. అది అట్టుకోపోతుంది రెప్పలకి. మొన్ననే బిల్డింగ్ కి పెయింట్ వేసినప్పుడు చూసిన. నాకు అర్థమైంది. నువ్వు కావాలని గలీజ్ చేయాలని అనుకున్నావా మరి ఏది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇది అయిపోయిందా అయిపోలేదా? అయిపోయింది చాలు. ఓకే ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇది అయిపోయినాయి అప్పుడే. ఏయ్ ఏమి పెట్టకు నాకు. నేను పెడతా నీకు. నాకేం పర్లేదు. ఏయ్ ఏంది ఏ అనుకుంటా. ఏంది నువ్వు ఏం తీస్తున్నావు జర చెప్పాలి. లిక్విడ్ కాలింది అనుకో. ఏం రుద్దుతున్నావు పట్టుకొని? దిగులాల్సిన నాకు స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది. వాడబెట్టుకోవాలా? అమ్మో అది షార్ప్గా లేదు. అది వస్తుందో లేదో కూడా తెలియదు నాకు. సాలి గుర్తు. ఫస్ట్ చేతి గట్టి పడ్డాడు అంటుందా? అమ్మో ఇంతగానో మంటిందా? అమ్మ నువ్వు జోకర్ లెక్క తయారు చేద్దాం అనుకుంటున్నాను. క్లీనింగ్ ఎంత టైం పడుతుంది తెలుసా? ఇది నేను ఫంక్షన్ పోదాం అనుకున్నాను. ఏమి నమ్మకం పెట్టుకుని సాల్ గుచ్చుకుపోతుంది. అమ్మో ఆంజనేయ నీకు అర్థమవుతుంది ఏడ పెడుతున్నావు? ఐబ్రో పెడుతున్నా తెలుసు. అయ్యో అయిపోయింది కదా ఇంకేముంది? అయిపోయింది దానా ఇంకేమన్నా అర్థమైంది. ఇదే అర్థమైంది. ఇది అయినా కదా రిప్లై నా తీసుకొచ్చి పెట్టింగ్. వీడియో పెట్టాలి. ఒక నిమిషం ఒకసారి చూపిస్తా. కెమెరా ఆన్ చేయలేదే? ఆన్ చేసామని కెమెరా ఆన్ చేసి లేదు. రెడ్ ఆన్ కావాలని చేస్తున్నావు. ఆన్ చేసి లేదే. ఆన్ చేసి ఉంది. అది ఆన్ చేసి ఉంటే రెడ్ లైట్ అట్లా కొట్టుకోదు. అదేంటి ఇంత భయంకరంగా ఉన్నాయి. నేను చూసుకొని వీడియో కూడా పెట్టండి. ఎందుకు ఇంత చండాలంగా మంచిగా చేసిన అంతకన్నా నీట్ గా నువ్వు పార్లర్ కైనా చేయాలి. మూతేమో హనుమాన్ మూతి. ఇగో ఎవరికైనా పార్లర్ కావాలంటే చెప్పండి, నా దగ్గరకు వచ్చేసాను. సేమ్ మేకప్ డిట్టో దింపేస్తా. జస్ట్ 10,000. మూతేమో హనుమాన్ మూతి, ఇదేమో కాలభైరు. ఇవేంటియో జాతరలో పెట్టినట్టు పెట్టినావు. అమ్మో ఇంత ఘోరంగా ఉన్నా నేను. నేను వీడియో పెడతా. నిజంగా పెట్టాయి. జాతరలో రెడీ చేస్తారు చూడు. వాళ్ళనే నయమ్మ పద్ధతి ఏడుస్తారు. చూసుకున్నావా? కెమెరా ఆఫ్ చేయడానికి దండం పెడతా. ఎంతసేపు చూసి అర్థంలో నయం ఉన్నావు. కన్ను మీద చూడండి, సూపర్. వా చంద్రముఖి లక 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 లక.
ఫంక్షన్కి పోతా అంటే నేను ఈ వీడియో ట్రై చేద్దాము అన్నాడు. నాకు లేట్ అవుతుంది అంటే పర్లేదు, నేను మరీ అంత దరిద్రంగా ఏమయ్యా, జస్ట్ ప్యాచ్ వర్క్ చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఏ ప్యాచ్ వర్క్ ఎటు చేయాలి? ఏం లేదు, ఎక్స్ట్రా ఎడబడ్డదో ఆ ఎక్స్ట్రాని తీసుకొచ్చి ఎడగవాలో అక్కడ అప్లై చేసుకోవాలి. పెట్టాల్సిన ప్లేస్లోనే పెట్టాలి, ఎక్స్ట్రా అయింది నీ తలకాయ. కాపీ పేస్ట్. చీ, మరి ఇట్లా పాడైనా అమ్మ నీకు ఐలైనర్ ఇచ్చుంటే ఎడబెడుతుండే ఇట్లా 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 వేవ్స్ ఇస్తుండేనా? ఇట్లా కాంతారా లెక్క ఇంత పెద్ద వింగ్ మంచిగా అదొకటి సెట్ అయ్యంటే అది సంగతి. ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే ప్రీ బుకింగ్స్ కావాలంటే ఇప్పుడే తీసుకోండి. ఇప్పుడైతే ప్లీజ్ తీసుకుంటే కిడ్స్ ఉంటే ప్లీజ్ అలా చూపియకండి, నా విన్నపం. 2000 రూపీస్ ప్రీ అంటే బుకింగ్. తినకపోతే పట్టిస్తా అని చూపించచ్చు, దానికి వర్త్ ఇది. ప్రీ బుకింగ్ చేసుకుంటే 2000, ఆడికి వచ్చిన తర్వాత ఎడిషనల్ ఏమైనా కావాలనుకుంటే 10,000 ఏదైనా. ఇదైతే 2000, దీనికి మించి కావాలనుకుంటే 10,000. ఓకే, దీనికి 2000. ఇట్లా ఇట్లా ఇది కన్ను మీద ఇట్లా వస్తుంది ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే. సేమ్ కలర్ సిస్టర్ అంటారు. ఫన్ ఉందో లేదో నాకు తెలియదు, ఏదో ట్రై చేసాం. నాకైతే ఇది క్లీన్ చేసుకొని భయం వేస్తుంది, ఇంకా ఫంక్షన్ కావాలేదు. ఈ వీడియో అప్లోడ్ చేస్తామో లేదు తెలీదు, చేస్తే మాత్రం నవ్వుకుంటే మాత్రం లైక్ చేయండి, సారీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియో నాగరాజ్కి మేకప్ వేస్తా వద్దు అంటున్నాడు. వేయాలంటే కమెంట్ చేయండి, ఎక్కువ కమెంట్స్ వస్తే వేయించుకుంటాడు. కమెంట్స్ ఎక్కువ వస్తే వేయించుకుంటాడు. వచ్చినప్పుడులే ఆ నాలుగు అర్థం అంతే కదా, వచ్చినప్పుడులే. ఇప్పటి వరకు ఎప్పుడు రాని కమెంట్స్ వస్తాయి కనుక, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ టు దట్ వీడియో అయితే ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, ఆ మనిషికి ఎట్లాగో రా. సరే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ పిల్లలు తినకపోతే ఈ మొక్కను చూపియండి, దెబ్బకి తింటారు. సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నేను పోవాలి మళ్ళీ గ్రౌండ్కి. పోవాలి గ్రౌండ్కి, ఎప్పుడు చూసినా క్రికెట్. బాయ్ 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 బాయ్.